నేను వాటర్ లేని దగ్గర కూడా పండించగలను అని మైక్లో చెప్తే అప్పటికప్పటికే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఇక్కడ నాకు సేఫ్టీ లేదు. మేకలు గొడ్లు ఎప్పుడు ఏమొస్తాయో తెలియదు. ఇలాంటి సమయంలో దానిమ్మ మాత్రమే నిలిచింది. 3-17 తీసుకుంటే ఎన్పికే అక్కడ నత్రజని, భాస్వరం, పొటాషియం 17 51% మాత్రమే ఉంది. 49% వ్యర్థ పదార్థం. వాటిని ఇప్పుడు భాస్వరం ఇట్లా పెడితే ఆవిరైపోద్ది. దాన్ని పట్టి ఉంచుకునే గుణం ఈ 49% ఉన్న వ్యర్థ పదార్థం. ఆ వ్యర్థ పదార్థాన్ని నా భూమిలో వేయడానికి నాకు ఇష్టం లేదు, ఎందుకంటే దీంట్లో కెమికల్ లేదు. అందుకనేసి నేను కూడా చెక్ చేశాను. ఇప్పుడు వాడిన చెట్లకి అవి కొంచెం వీక్గా ఉన్నాయి. ఇది వాడిన చెట్లు కొంచెం పర్వాలేదు, బాగుంది. ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలలో తీసుకురావడానికి, కెమికల్ నుంచి బారి నుంచి తప్పించుకోవడానికి మనం గ్రోత్ ప్రమోటర్ని ప్రమోట్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు వెంకటాచలం. మాది కొత్తూరు గ్రామం, కేవీపూర్ మండలం, తిరుపతి జిల్లా. మేము గతంలో ఒక 20 సంవత్సరాల ముందు రసాయనిక వ్యవసాయం చేసేవాళ్ళం. అప్పుడు ఏమైందంటే మా నాన్న అయిపోయిన తర్వాత నా చేతికి భూమి వచ్చింది. తర్వాత చూస్తే ఒక కారులోనే నాకు వచ్చిన పంట 1,30,000 వస్తే 90,000 రూపాయలు నేను రసాయనిక వాళ్ళకి కట్టేసి వచ్చేసాను పెట్టుబడులకి. నా శ్రమ ఇదన్నీ పోల్చుకుంటే అక్కడ నాకు లోటు బడ్జెట్లోనే వచ్చింది. అప్పుడు తర్వాత మాకు ఇక్కడ మా గ్రామంలో సేంద్రియ వ్యవసాయం అని అది చెప్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఆ సేంద్రియ పదార్థాలు ఎలా తయారు చేయాలి అనేది నేర్చుకున్నాను. వానపాముల ఎరువులు తయారు చేయడం, నాడప్ ఎరువులు తయారు చేయడం, ఇలాంటి చేస్తూ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు తయారు చేసేటివి అంటే ఇప్పుడు నేను ప్రకృతి వ్యవసాయంలో ఉన్నారు కదా, ప్రకృతి వ్యవసాయానికి కావాల్సిన చేస్తున్నారు కదా, వానపాముల ఎరువు అది. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం వేరు, సేంద్రియ వ్యవసాయం వేరు, రసాయనిక వ్యవసాయం వేరు. నేను రసాయనికంలో నుంచి సేంద్రియ వ్యవసాయంలోకి వచ్చేసి ఫస్ట్ ఒక 16 సంవత్సరాల ముందు. సేంద్రియ వ్యవసాయం వచ్చిన తర్వాత ఆ నాడప్ ఎరువులు వాడడం, వానపాముల ఎరువులు వాడడం, దెబ్బెరువు వాడడం, ఆకు అల్లములు కొట్టుకొచ్చి మాకు అడవి దగ్గర కొట్టుకొచ్చి వేయడం, ఇలాంటివంతా చేస్తా ఉన్నాం. ఆ తర్వాత ఏమైందంటే కొంచెం దానికి కూడా శ్రమ ఎక్కువైంది మాకు. తర్వాత కొంచెం శ్రమ ఎక్కువైంది. ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చాం. ప్రకృతి వ్యవసాయంలో ఆవు పేడలో ఉండేటువంటి సూక్ష్మజీవులను డెవలప్కి జీవామృతం తయారు చేయడం, ఆ జీవామృతాన్ని పారించడం, ఇలా చేస్తూ వచ్చాము. అందులో మామూలు పంటలు ఇంతకుముందు చేసేవాళ్ళం, చెరుకు, వరి, వేరుశెనగ, ఇవన్నీ చేసాం. అన్నిట్లో కూడా ఈ సేంద్రియం చేస్తూ వచ్చాము. తర్వాత ఎందుకో ఆ పండ్ల మొక్కల మీద మాకు ఈ ఏరియాలో పండ్ల మొక్కలు తక్కువ. 36 మోడల్ అనేసి ఒకటి వేసాం. ఆ 36 మోడల్లో మామిడి మొక్కలు, సీతాఫలము, జామ, నిమ్మ, అన్ని రకాలని, నేరేడు అన్నీ పెట్టాను. అన్నీ పెడితే అందులో ఇక్కడ నాకు సేఫ్టీ లేదు. మేకలు గొడ్లు ఎప్పుడు ఏమొస్తాయో తెలియదు. ఇలాంటి సమయంలో దానిమ్మ మాత్రమే నిలిచింది. ఎందుకంటే ఈ మేకలు వీటన్నిటిని కూడా తట్టుకొని ఇది నిలబడగలిగింది. మేకలు మేస్తా ఉంటాయి కదా, పశువులు వచ్చి తొక్కుతాయి కదా, ఇవన్నిటికీ అడవి జంతువులు వస్తాయి, వీటన్నిటికి కూడా ఇది నిలబడింది. ఇది నిలబడినప్పుడు నా అబ్జర్వేషన్ లో దానిమ్మ పెట్టాలి. దానిమ్మ మీద అనంతపురం వెళ్ళా, ఇట్లా వచ్చేసి ఎక్కడైతే దానిమ్మ తోటలు ఉంటాయో ప్రకాశం జిల్లాలో కొన్ని ఏరియాలో, బెట్ట ఏరియాలో ఎంత పోయి ఈ దానిమ్మ గురించి సెర్చ్ చేస్తే అందులో కూడా నేచురల్ గా ఉండే దానిమ్మ తీసుకోవాలన్న ఉద్దేశం వచ్చింది. దేశవాళీవే తీసుకున్నాం. అది మా ఫారెస్ట్ వాళ్ళు ఈ దేశవాళీ గింజలు వేసి నారు పెంచుంటే 1 ఎకరా పెట్టి చూడాలని ఈ 1 ఎకరా పెట్టడం జరిగింది. దీనికి ఘనజీవామృతం, జీవామృతం ఇలాంటివన్నీ. ఎన్ని సంవత్సరాలు అయింది ఇది పెట్టి? ఇది 6వ సంవత్సరం. దీంట్లో పర్లేదా? పర్వాలేదు. కమర్షియల్ గా ఫస్ట్ లో 4 సంవత్సరాలు నేను క్రాప్ ఏం తీసుకోవాలి. 5వ సంవత్సరం కొంచెం పర్వాలేదు. ఇక్కడ నేనేం పెట్టుబడి పెట్టడం లేదు, ఓన్లీ జీవామృతం, ఘనజీవామృతం వాటికి. తర్వాత అక్కడ ఎందుకో మేడం గారు పరిచయం అయ్యారు. మేడం గారు పరిచయం అయిన తర్వాత వాళ్ళ గురించి, ప్రోడక్ట్ గురించి చెప్పారు. ఆ
ప్రోడక్ట్ని వాడడం జరిగింది. మొత్తం వాడలేదు. ఇక్కడ ఒక 30 సెంట్లు, 30 సెంట్లు అంటే సుమారు ఎకరా కంటే కొంచెం తక్కువ. ఎన్ని మొక్కలు ఉంటాయి 30 సెంట్లు? ఒక 50 మొక్కలు దాకా ఉన్నాయి సార్. 50 మొక్కలు. ఈ 50 మొక్కలకి వాడాము. దానికి దీనికి కొంచెం తేడా ఉంది. ఎందుకు అంటే కొంచెం ఫ్లవరింగ్ బాగా వస్తూ ఉంది, ఈ రంగు వస్తూ ఉంది. స్ప్రే చేశారా, సాయిల్కి ఇచ్చారా? స్ప్రే చేసాం. 200 లీటర్లలో కలిపి చేసాము. ఈ కలర్ వస్తుంది, కలర్ వస్తుంది, చెట్టు పూత నిలబడతా ఉంది. చెట్టు రెండు రకాల, దీంట్లో లేత కొమ్మలు వస్తూ ఉంటాయి కదా, దానికంటే కూడా కొమ్మ తొందరగా ముదురు కొమ్మ వస్తూ ఉంది, ముదురాకు వస్తుంది. ముదురాకు రావడం వల్ల పూత నిలబడుతుంది, ఆ కాయ గ్రోత్ బాగా వస్తుంది. ఈ మేడం గారు ఇచ్చిన దాని పేరు కూడా గ్రోత్ ప్రమోటర్. ఇక్కడ మా ప్రకృతి వ్యవసాయం కూడా కలిపాము. ఇక్కడ బెడ్ వేసాము. ఈ బెడ్లోనే వంగ, టమాటా, మిర్చి ఇలాంటివి కూడా అంతర పంటలు చేస్తున్నాం. మామూలుగా ఏంటంటే దానిమ్మ వేస్తే నేను అబ్జర్వేషన్ చేసింది, గడ్డి కూడా లేకుండా నీట్గా గడ్డి మందు కొట్టేసి పైన రసాయనికాలు ఫుల్గా స్ప్రే చేస్తారు. రోజు మార్చి రోజు వాళ్ళు స్ప్రే చేస్తారు, వాళ్ళు కొడతారు. నేను అక్కడ అనంతపురంలో గమనించింది, ఇవంతా కూడా కట్ చేస్తారు, చిగుర్లు కూడా కట్ చేస్తారు. క్రాప్ కి మొక్కని వదులుతారు. ఫస్ట్ 3వ సంవత్సరంలో ప్రతి దాన్ని కట్ చేశాను. దాన్ని ఒక 5-6 మంది దగ్గర నేను అడిగి తెలుసుకుంటే ఎక్కువ క్రాప్ వస్తుంది. క్రాప్ రావాలంటే దాని కెమికల్ ఖచ్చితంగా కొట్టాలి. అది కట్ చేసిన మొక్కకి కెమికల్ కొట్టకపోతే పుచ్చు వస్తుంది. అంటే ఆ కట్ చేసిన ప్రాంతం నుంచి బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ దాన్ని అటాక్, ఆ పుచ్చు వస్తుంది. ఆ పుచ్చు వీటన్నిటిని గమనించి నేను నేచురల్ గా వదిలేసాము. మన కాయ కూడా టేస్ట్ ఎలా ఉంటుందంటే అది ఇంకా అద్భుతం. మా ఊర్లో కష్టం. ఇక్కడ పండేటివన్నీ కూడా నేచురల్ గానే ఉంటాయి. వంకాయలు కానీ అన్నిటికీ డిమాండ్. ఆకుకూరలు కానీ మోడల్లో వచ్చే ప్రతి ఒక్కదానికి కూడా మంచిగా ఉంటుంది. మళ్ళీ దీంట్లో నేను హార్టికల్చర్లోనే ఈ సిరికల్చర్ని కూడా పెట్టాను. ప్రతి మొక్కకి మధ్యలో సిరికల్చర్. మల్బరీ ఇది ఫ్రూట్ కోసమా? ఫ్రూట్ కోసం కాదు సార్, నేను అటుపక్క షెడ్ కడుతున్నా. ఫ్రూట్ కి వేరేది ఉందంట, దాన్ని కూడా పెట్టాలన్న ఆలోచన ఉంది. ఆ షెడ్ కడతాను. నా దగ్గర హార్టికల్చర్, అగ్రికల్చర్, సిరికల్చర్ అన్ని కల్చర్లు నేచురల్ ఫార్మింగ్ లో ఉండాలన్నదే నా కోరిక. భవిష్యత్తులో ఎవరైనా వస్తే ఎక్స్పోజర్ విజిట్లు కానీ స్టూడెంట్స్ కానీ నేను ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా నడపాలనేది నా కోరిక. ముఖ్యంగా చెప్పాలనుకునేది ఏంటంటే రసాయనిక వ్యవసాయంలో నుంచి డైరెక్ట్గా ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురావాలి అని అంటే, ప్రకృతి వ్యవసాయం అంటే ఏం లేదు, మొక్క తాను తయారు చేసినటువంటి ఆహారాన్ని, అంటే సూర్యరశ్మి ద్వారా గాలిలో ఉన్నటువంటి పోషకాలను ఆహారం పత్రరంధ్రాల ద్వారా క్రియ చేసి ఆహారాన్ని తయారు చేసినటువంటి ఆహారం నేను నమ్మిన సిద్ధాంతం 40% ఆకులు, కాయలు, పూలు, పండ్లు ఇవి రావడానికి ఉపయోగిస్తుంది. 30% వేరు వ్యవస్థ నిర్మాణానికి, 30% భూమిలోకి విసర్జిస్తుంది. అది నమ్మినాను కాబట్టి ఒక్కొక్క మొక్క ఒక్కొక్క రకమైనటువంటి పోషకాలను భూమిలోకి విసర్జిస్తుంది. ఇది అడవిలో జరుగుతుంది. అందుకే అక్కడ ఎవరు పురుగు మందులు, అందుకే నాకు ఇక్కడ చూడండి ఒకసారి నేరేడు ఉంది, చింత ఉంది, దానిమ్మ ఉంది, కూరగాయలు ఉన్నాయి, ఆకుకూరలు, ఇవన్నీ కూడా ఇక్కడే వేయడం ఒక మొక్క విసర్జించింది ఇంకొక మొక్కకి పోషకంగా మారుతుంది, ఇంకొక మొక్క విసర్జించింది ఇంకొక మొక్కకి పోషకంగా అందిస్తుంది. అంటే వాటికి అవే సహకరించుకొని ఒకదానికొకటి నేచురల్ గా వస్తాయి. మీరు అన్నారు కదా ఎందుకు గ్రోత్ ప్రమోటర్ ని కింద పారించలేదని అంటే, నేను నమ్మింది ఇక్కడ అన్ని రకాల మొక్కలు ఉన్నాయి కదా అందుకనేసి. కానీ ఇక్కడ జీవామృతాన్ని బారిస్తాం. ఈ మొక్కలు వదిలినటువంటి ఆ ఆహారాన్ని ఇంకో మొక్క వేరు వ్యవస్థ దగ్గర తీసుకువెళ్ళడానికి ఈ జీవామృతంలో ఉన్నటువంటి స్ఫురదనువుల్ని మేము ఉపయోగిస్తున్నాము. ఇది కూడా ఒకసారి మీరు అన్నట్లుగా ఒకసారి ప్రయోగం చేస్తాము. రసాయనికం నుంచి డైరెక్ట్గా మా ప్రకృతి వ్యవసాయానికి రావాలి అంటే కొద్ది రోజులు పడుతుంది కాబట్టి కొంతమంది రాలేకపోతున్నారు కాబట్టి ఈ గ్రోత్ ప్రమోటర్ని కూడా కొంచెం ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీరు దేశవాళీ వెరైటీని ఎంచుకున్నారు. ఈ దేశవాళీ వెరైటీని రైతులు ఏంటంటే కమర్షియల్గా అయిపోతున్నాం, అంటే అధిక దిగుబడి రావాలి, అధిక ఆదాయం రావాలి అనే దాంట్లో ఉన్నారు కాన్సెప్ట్ లో అందరూ. అంటే మీలాంటి వాళ్ళు కాదు, ఎక్కువ మంది. ఈ టైంలో మీరు హైబ్రిడ్ వెరైటీస్ ఎంచుకుంటే హై ఈల్డ్ వస్తుంది.
ఆ హైబ్రిడ్ వెరైటీస్ కి మీరు చేసే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని చేయాలని అనిపించలేదా? హైబ్రిడ్ చేయాలి అంటే దానికి అదనంగా అప్పటికప్పటికే కావాల్సినటువంటి పోషకాలు అందించాలి. అప్పటికప్పటికే పోషకాలు అంటే బాయిలర్ కోడిని పెంచాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3-17 తీసుకుంటే ఎన్పికే అక్కడ నత్రజని, భాస్వరం, పొటాషియం 17 51% మాత్రమే ఉంటుంది. 49% వ్యర్థ పదార్థం. వాటిని ఇప్పుడు భాస్వరం ఇట్లా పెడితే ఆవిరైపోద్ది. దాన్ని పట్టి ఉంచుకునే గుణం ఈ 49% ఉన్న వ్యర్థ పదార్థం. ఆ వ్యర్థ పదార్థాన్ని నా భూమిలో వేయడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే రానున్న కాలంలో అంటే ఇప్పుడు మన రైతులు అదే భూమిని పాడు చేసేది 3-17 అనే దాన్ని చెప్తున్నా. 20-20 0 అని అంటే 20-40% మాత్రమే ఉంటుంది. 60% పాడు చేసుకుంటాం. ఇవి ప్రతి వీడియోలో నేను చెప్తాను. వెళ్తున్నారు బాగుంది, అసలు 100 కేజీలు తీసుకుంటే ఇంత ఉంటది, మిగతా ఏముంది ఆలోచిస్తున్నారా? అది ఆలోచించడం లేదు. దాన్ని అది అస్సలు శుద్ధ మట్టి బంక, దాంట్లో ఏం ఉండవు, నిర్జీవమైన పదార్థం. దాన్ని తీసుకొచ్చి ప్రతి పంటకి ప్రతి కారుకి అధిక మోతాదులు వాడటం వల్ల ఈ సాయిల్ ఏంటంటే లూజ్ గా ఉండాల్సిన సాయిల్ హార్డ్ అయిపోతుంది. ఇంకే పంట దాంట్లో పంటడానికి కార్బన్ శాతం తగ్గిపోద్ది ఆటోమేటిక్ గా. దాంట్లో ఉండే మొక్కకు కావాల్సిన కొన్ని వేల లక్షల సూక్ష్మజీవులన్నీ నశించిపోతాయి. వానపాములు తయారు కావు, ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. ఇది అందువల్ల మీరు ఒకటి. రెండవది ఏంటంటే దానికి ఆన్సర్ ఆల్రెడీ మీరు దాంట్లో చెప్పున్నారు. బట్ ఈ హార్టికల్చర్ చేసే వాళ్ళు ఎవరు మీరు చెప్పినట్టు చాలా నీట్ గా చాలా క్లియర్ గా పెట్టి పెడతారు తోటల్లో. పూర్తిగా మీరు ఆపోజిషన్ లో దేన్ని డిస్టర్బ్ చేయట్లే, పండిస్తున్నారు. వాళ్ళకి 5 లక్షలు వస్తుంది, నాకు కూడా 4.5 లక్షలు అట్లా వస్తుంది. కానీ మీకు పెట్టుబడి లేదు కదా. వాళ్ళకి ఆ 5 లక్షలకి 3 లక్షలు 3.5 లక్షలు పెట్టుబడి ఉంటుంది కదా. ఉంటది ఖచ్చితంగా 2.75 లక్షలు ఉంటది. 3 అనుకుందాం, ఇంక 2 కదా మిగులుతుండేది. మీకు 4.5 వచ్చింది, 50 పెట్టుబడి. మీ శ్రమ అన్ని తీసుకుంటా, మీ శ్రమకు గడ వేయాలి కదా, మీ శ్రమగాడ పెట్టుబడి 4 మిగిలింది కదా. వాళ్ళకి మీకు ఏంది, మీరు భూమిని బాగా పెట్టుకుంటున్నారు, ప్రకృతిని డిస్టర్బ్ చేయట్లేదు, ఆరోగ్యకరమైన పంటను జనాలకు అందిస్తున్నారు, ఇన్ని మేలు చేస్తూ మళ్ళీ ఎక్కువ ఆదాయం తీసుకుంటున్నారు. ప్లస్ ఏంటంటే మొక్కని ఈ ధాన్యంలో మీరు చెప్పినట్టు ప్రతి క్రాప్ కి కట్ చేస్తారు, ప్రూనింగ్ చేస్తారు, తర్వాత విపరీతమైన మందులు ఇస్తారు, విపరీతమైన మందులు కొడతారు, తర్వాత మళ్ళీ పంట తీస్తారు. కానీ నువ్వు ఎక్కడ అసలు ఒక మొక్క పెట్టేసిన తర్వాత దాన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. కొమ్మను కూడా ఇక్కడ లేత కొమ్మలు కట్ చేయాలంటారు. లేత కొమ్మ ఈ రోజు లేత కొమ్మ ఉంటది, 2 సంవత్సరాల తర్వాత అది ముదురు కొమ్మ అయిపోతుంది. అవును, మనకు సహజంగా ఆ 2 సంవత్సరాల తర్వాత ఆ కొమ్మలో నుంచి కూడా పోత పిందే వచ్చేదానికి మనకు కావాల్సిన ఈల్డ్ దాంట్లో వస్తుంది కదా. ఎట్లా చేస్తాం ఇప్పుడు మీరు ఏటీఎం విధానంలో ఉన్నట్టున్నారు కదా. ఇది ఎలా దానికి వీటికి అనుసంధానం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేశారు, మీరు సేంద్రియంలోకి వచ్చారు, తర్వాత ప్రకృతిలోకి వచ్చారు. ఇప్పుడు ఒక రకంగా ఏటీఎం అనేది ప్రకృతి వ్యవసాయం. ఇదేమి దానికి దీనికి విరుద్ధం ఏం కాదు. అది ఏం లేదు. ఏటీఎం అంటే ఎనీ టైం మనీ. చిన్నకారు సన్నకారు రైతులు వాళ్ళకి ఎక్కువ పొలం ఉండదు కాబట్టి తక్కువ పొలంలో వాళ్ళకి ఉన్న సమయాన్ని ఎక్కడ వెచ్చిస్తుంటారంటే చిన్నకారు సన్నకారు వాళ్ళు వృధాగా వెచ్చిస్తుంటారు. చెట్ల కింద కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, ఇంకా అమ్మలట్లయితే ఆ కథలు ఈ కథలు చెప్పుకోవడం, సీరియల్స్ చూసుకోవడం ఇలా ఉంటది. ఎప్పుడు కానీ డబ్బు ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎంత సమయం చేస్తున్నాం, ఎలాంటి పని చేస్తున్నాం అనే దాని మీద డబ్బు ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఏటీఎం అంటే 20 సెంట్లు అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి 10 నుంచి 20 సెంట్లు ఉంటుంది. చిన్నకారు దాన్ని ఉపయోగించి వాళ్ళకి అక్కడే అన్ని రకాలైనటువంటి ప్రతి నెల ఆదాయం వచ్చేలాగా, ప్రతిరోజు ఆదాయం వచ్చేలాగా పెడితే 2 రకాలు. అక్కడ ప్రతిరోజు ఆదాయం వస్తుంది, నెలకేసుకుంటే ఆదాయము మామూలుగా బయట వెళ్ళే ఫ్యాక్టరీలకి ఇలాంటి వెళ్ళే వాళ్ళతో సమానం 10,000-15,000 తెచ్చుకునే వాళ్ళతో లాగా వస్తుంది. మన ఇంటి దగ్గర ఉంటాం. ఇంకొకటి గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని భూమిలోకి తీసుకొస్తే భూమాతను మనం కాపాడిన వాళ్ళు అవుతాం. అది ఎక్కడ జరుగుతుంది, వివిధ రకాల మొక్కలు ఒక చోట ఉంటే, గడ్డ జాతి, తీగ జాతి, ఆకుకూరలు ఇవన్నీ ఒక చోట ఉంటే అక్కడ గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని భూమిలో తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో, వాతావరణాన్ని మార్చాలన్న ఉద్దేశంతో, ఒక పక్క రైతులకు ఆదాయం పెంచాలన్న ఉద్దేశంతో ఈ ఏటీఎం ఏ గ్రేడ్ మోడల్ను పెంచడం జరిగింది. ఏటీఎంలో వచ్చి ఆకుకూరలతో వస్తుంది, ఏ గ్రేడ్లో వచ్చి ఒక 5 రకాల ప్రధాన పంటలు తీసుకొని వాటితో వేస్తాం. ఏ గ్రేడ్లో ఒక బెడ్లు వేస్తారు, సిస్టమ్, వాటరు.
వాటర్ ఉంటే వాటర్ పెడతారు. ఇక్కడ వాటర్ లేకున్నా సరే ఏటీఎం మోడల్స్ నేను పండించాం. అంటే ఈ ఏరియాలో వాటర్ ఉంది, ప్రకాశం జిల్లాలో వాటరే లేదు. నేను ఒక మీటింగ్కి వెళ్ళి నేను వాటర్ లేని దగ్గర కూడా పండించగలను అని మైక్లో చెప్తే అప్పటికప్పటికే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అట్రాక్ట్ అయ్యి రండి సార్ మా దగ్గర వేపిద్దరు ఎలా చేద్దాం చూద్దామని అది తీసుకెళ్ళి సూర్యమండలాన్ని తట్టింది అది సార్. సూర్యమండలం రౌండ్గా వేసి సూర్యమండలం వేసి అక్కడ 3 రౌండ్లు వేసి కాలువలే కడుగు కాలువ వేసి 3 రౌండ్లు వేసి అందులో 7 పాయలు వేసి 7 పాయల్లో ఏం చేసామంటే ఆకుపేర్లు గడ్డి దోసి ఈ చుట్టూ తీగ జాతి ఈ రక్షక పంటల్లాగా సజ్జ ఇవన్నీ వేసేగాడికి బ్రహ్మాండమైన వాళ్ళకి ఫస్ట్ మోడల్కి అనుమానం వచ్చింది. కొత్త కొత్త అయింది వాళ్ళకి అనుమానం వచ్చింది. ఫస్ట్ వీళ్ళు ఎలా చేస్తారు ఏంది ఇంత గచ్చుగా ఉంది, రాయిగా ఉంది, దీంట్లో ఎట్లా పండిస్తాడు అనుకున్నది. వాళ్ళు కొద్దిపాటి నీళ్ళతోనే 1-2 అట్లా అసలు ప్రకాశం జిల్లాలో కొన్ని ఏరియాలో వాటర్ ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండవు. వాళ్ళు వరుసగా డబ్బాలు పెట్టుకొని ఉంటారు. అలాంటి దగ్గర వాళ్ళు వాడుకునే నీళ్ళని పల్చగా అట్లా పెట్టి ఆ కాళ్ళ వరకే వర్షం పడినప్పుడు ఆ కాళ్ళ వరకే పెట్టమన్నాను. నేను చెప్పినటువంటి ఈ జీవామృతాన్ని ఘనజీవామృతాన్ని వేసి ఒక్క దగ్గర నేను వేపించాను. ఆ ఊర్లో ఒక 12 మంది వేసారు. తర్వాత నెక్స్ట్ 15 రోజులకే, ఎందుకంటే వాళ్ళకి కాయగూరలు ఆకుకూరలు ముందుగా వచ్చేస్తాయి. ఆకుకూరలు గోంగూర కానీ చిర్రాకు కానీ తోటాకు కానీ మెంతాఫు ఇన్ని రకాలు దొరకడం అనేది వాళ్ళకి తక్కువ ప్లేస్లో చాలా సంతోషాన్ని వచ్చిందన్న. కార్యక్రమాలు మా ప్రకృతి వ్యవసాయం RYSS ద్వారా మేము వచ్చేసి ఫుడ్ బాస్కెట్ అందిస్తున్నాం. ఇప్పుడు ఫుడ్ బాస్కెట్ అందించడానికి నేను చెప్పినట్లుగా బయట అనంతపురము అటుపక్క కంది ఎక్కడెక్కడో పండుతూ ఉంది, చింతపండు ఒక దగ్గర వస్తుంది. ఇలా కాకుండా మా దగ్గరే పండాలన్న ఉద్దేశంతో చింత చెట్లని వేస్తున్నా, కంది వేసిన, ఉలవలు వేసా, అన్ని రకాలు కూడా ఫుడ్ బాస్కెట్కి ప్రతి ఒక్కటి మా ఏరియాలోనే పండాలి. ఇప్పుడు ఈ దానిమ్మ అనేది ఎక్కడ పండదు, అంటే ఈ సర్కిల్లో లేదు, ఈ దానిమ్మని ఇక్కడే ఉండాలి. సీతాఫలం కూడా పెట్టున్నా అక్కడక్కడ కొన్ని మొక్కలు. ఈ పండ్ల మొక్కలే కాకుండా కూరగాయల మొక్కలే కాకుండా ఈ పప్పు ధాన్యాలు కానీ మిల్లెట్స్ను కూడా మాకు ఇక్కడ ఏంటంటే సజ్జలు ఒక 4000 ఎకరాల్లో పండిస్తారు. సజ్జలో 5 రకాల ప్రధాన పంటలని వేయాలన్న ఉద్దేశంతో ఈసారి ఒక 100 మంది రైతులు మార్చాలని, కొంతమందికి ఆల్రెడీ ఇప్పుడు ఒక 20-30 ఎకరాల్లో వేసాము. ఇంకొక 80 ఎకరాల టార్గెట్ ఉంది, అది కూడా వేపిస్తాము. ఒక 100 మందిని ఈ సంవత్సరం మార్చామంటే నెక్స్ట్ తర్వాత దాన్ని చూసి ఇంకా కొంతమంది మార్చారు. నాది ఈ మోడల్ చూసి ఆ పక్కన ఇంకొక రైతు ఆల్రెడీ ఇదే విధంగా ఎక్కువ పెట్టల, ఒక నెలలో అన్ని రకాలు పెట్టినాడు. ఇక్కడ చూసి నాకు తెలియకనే చాలా మంది కూడా వచ్చి చూసుకొని వెళ్ళి చేస్తా ఇది ఫస్ట్ చేస్తేనే సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఒక్క వెంకటాచలం గారితో స్టార్ట్ అయింది కదా, ఇంతమందికి స్ప్రెడ్ అవుతుంది. ఆ మొదటి అడుగు మీ దగ్గర నుంచి వచ్చింది కదా. దీనికి అంతటి కారణం మాకు ముందు CMSAలో రాయుడు గారు, ఎందుకంటే మా గురువులు వాళ్ళు కాబట్టి. నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ CMSA ప్రోగ్రామ్ లో రాయుడు గారు, తర్వాత ఇప్పుడు CEO గారు ఉన్నారు. ఈ జీవామృతం ఘనజీవామృతం కంటే ఇప్పుడున్న ప్రకృతి వ్యవసాయంలో అన్ని రకాల మొక్కలు వేయాలి. PMDS విధానాన్ని మేము వేయించాలి. మేమే కాదు అందరూ కూడా వేయాలి. అంటే గాలిలో ఉన్న పోషకాలను భూమిలోకి తీసుకురావాలంటే అది ఒక 2 సంవత్సరాలు ప్రాసెస్ అవుతుంది. ఆల్టర్నేట్గా మనకు కావాలి అంటే ఈ పండ్ల మొక్కలకి మన గ్రోత్ ప్రమోటర్ని కన్నా ప్రమోట్ చేస్తే కొంచెం బాగుంటుంది అనేది. అదే ఫస్ట్ మీరు అంటే మనం 4 చెప్పే ముందు, ఎందుకంటే దీంట్లో కెమికల్ లేదు, అందుకనేసి నేను కూడా చెక్ చేశాను. ఇప్పుడు వాడిన చెట్లకి అవి కొంచెం వీక్గా ఉన్నాయి, ఇది వాడిన చెట్లు కొంచెం పర్వాలేదు, బాగుంది ఉంది కదా. ఈ ఆకుని ఇలా నలిపి ఇలా వాసన చూస్తే నేను పసిగట్టేస్తాను అది కెమికల్ కాదా లేదా అని. ఏదైనా సరే ఈ ఆకే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వంగ ఆకు కానీ అక్కడ ఉన్నటువంటి మిరపాకు కానీ ఎంత స్మెల్ వస్తుందంటే నేచురల్గా ఉంటే స్మెల్ వస్తుంది. దీంట్లో ఆల్కలైడ్స్ అనేటివి ఉంటాయి. ఈ ఆల్కలైడ్స్ అనేటివి దెబ్బ తినకుండా ఉంటే శత్రు పురుగులు కూడా రావు, నిరోధక శక్తి దానికే వస్తుంది, శక్తి ఉంటుంది.
ఆ శత్రు పురుగు వచ్చి కూడా ఇక్కడ వాలి తీసుకోవడానికి ఆసక్తి కనిపించదు. మాకు ఈ మొక్కలకి గ్రోత్ ప్రమోటర్ ఇచ్చినటువంటి కావ్య మేడం గారికి ధన్యవాదాలు. ఈ ప్రకృతి వ్యవసాయ విధానాల్లో తీసుకురావడానికి, కెమికల్ నుంచి బారి నుంచి తప్పించుకోవడానికి మనం గ్రోత్ ప్రమోటర్ని ప్రమోట్ చేద్దాం.